క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రేముల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిల నగర్ కొర్రేములలో రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 739 ఉండి 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ చేశారని తెలిపారు. 2006లో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంతా ఏకంగా మూకమ్మడిగా ఉంటూ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచామని, మా యొక్క ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకున్నటకు LRS పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని ఏకశిలా నగర్లో ఫ్లాట్ ఓనర్లు మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్, సోమ్లా నాయక్, ఫ్లాట్ ఓనర్లు, అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చి నిల్చో, చాలా రోజుల తర్వాత వచ్చినాం. మన కోటేశ్వరరావు గారు పోలీస్ 653 తీసుకున్నా. ఇంతకుముందు 660 మా పాత ఆఫీసర్లందరూ అమ్ముడు పోయి వాళ్ళు చెప్పినట్టు విని ఇండ్యూస్మెంట్ చేసి అతనే ఒక చట్టాన్ని నిర్మించుకున్నాడు, అతనే ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించుకున్నాడు. దాని అర్థం ఇది. అందుకే మీకు ఇచ్చిన దిస్ ఈజ్ పబ్లిక్ డాక్యుమెంట్, యూ కెన్ షో ఎనీవేర్. మిస్టర్ విజయ్ సార్, యూ కెన్ షో ఎనీవేర్ అండ్ యూ కెన్ క్వశ్చన్ ఎనీవేర్ టు ఎనీ పర్సన్స్ ఎల్స్. సో ఇదేం రాసిండ్రు ఇక్కడ, పాత ఆఫీసర్లంతా తనకు దాదాపుగా అతను ఒక చట్టాన్ని నిర్మించుకున్నాడు, అతను ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాడు. ఈ 47 ఎకరాల భూమి నాదే అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, కానీ వాడు పిచ్చోడు, కానీ భూమి లేదు, ఇది ప్లాట్ అని చెప్పిండండి. ఈ ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నది అసోసియేషన్. ఇది ఒకటే ల్యాండ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఆన్ 47 acres 25 guntas is agricultural land. Nor was there any hard evidence that survey numbers 739 to 742 are part of his property. He marked off the plots in his survey numbers in the plan himself. His self-declared arrangement and self-demarcated plots on his site lacked genuine legal authority. Para number 5, he frequently asserted that survey number 739 to 749 belonged to his land, but he also occasionally claimed survey number 739 to 742. According to the reference mentioned, there hasn't been any agricultural land in this survey number since 1985. As of right now, he doesn't have any official records. Para number 6, para number 10, most important paragraph. It's also shocking how the then Panchayat Secretary at the time said that it belonged to A. Venkatesh plot and his survey number. She responded to the HMDA reference number 3, citing the possibility of the LRS authorization of your land being revoked. It's all a hallucination, or it may be an illusion, and everything is happening just as Sri Venkatesh in the survey number 739 to 749 of Kurramal village in Gatkesar Mandal. It appears that he built his own domain, he set his own laws, norms and constitution, and he expected everyone to abide by it, including government officials and systems. Whatever he stated should pass, and some of the officers were just mindlessly adhering to it. గ్రామ పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారము. ఒకటి మనకు జరిగేది ఏంటంటే, అన్నీ మన ఫేవర్లో ఉన్నా కానీ ఇంతకుముందు కొర్రెంల వాళ్ళు కానీ చదువుగూడ వాళ్ళు కానీ అతని కింద పనిచేసిన వాళ్ళు అందరూ అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళ ప్లాట్ వాళ్ళకే రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం వాడి దగ్గరికి పనికి పోవద్దు, మనం బ్లేమ్ కావద్దు అని వాళ్ళు బంద్ చేసిన తర్వాత మన నారపల్లి వాళ్ళను కొంతమందిని ఒక 10-12 మందిని పెట్టి మనకు గొడవలు మీరు తన్నుకోండి, నేనైతే సేపుకుంటా సిటీలో, మీరు తన్నుకొని తలకాయలు పలుకుర్రి, మీరు చచ్చినా నాకు సంబంధం లేదు. ఓన్లీ సాలరీకి వచ్చి వాళ్ళు తన్నులు తినుడు, మనం తన్నులు తినుడు, మనం గొడవ పెట్టించి ఏదో అంటారు చూడు, ఆవులాలు కొట్టాడు లేగల కాళ్ళు నిలిపెట్టినట్టుగా మన మీదకే మన ఊరిలోనే ఉచ్చుకొలుపుతాడు. ఇప్పుడు చౌదరిగూడ వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొర్రెంల వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎక్కడ గతి లేకుండా మళ్ళీ మన నారపల్లి వాళ్ళని ఒక 10 మందిని పెట్టి
వాళ్ళ మీద కూడా అన్ని ఫోటోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. మన ఊరోళ్ళు కాబట్టి కేసు పెట్టద్దు, పాప వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని మేము ఏదో మర్యాదకు ఊకుంటాను. ఎందుకంటే వాడు ఇలా వెళ్ళిపోయేతోడు, వాడు ఇక్కడ ఉండేతోడు కాదు. మళ్ళీ మనం అన్నదమ్ములకి ఇక్కడ కలిసి ఉండేతోళ్ళం. రేపు మనం ఒకరికోళ్ళము భయ అంటే భయ అనుకునేటోళ్ళం కాబట్టి మేము కేసులు ఇప్పటివరకు కూడా ఉపయోగపడతాను. దయచేసి వాడి దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ వెంచర్లో వచ్చి మాకు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు డిస్టర్బ్ కావద్దు. దయచేసి ఇది మాత్రం మీకు అందరూ ఒకరి ద్వారా ఒకరు చెప్పండి. సరే ఇక్కడ ఉండేటోళ్ళు కూడా వాళ్ళ కూడా చెప్తాను, చేయొద్దు మీరు పద్ధతి కాదు అని చెప్తే వాళ్ళు కావాలని ఈర్ష్యతోని మొన్న కనీళ్ళు కొట్టి నా ప్లాట్కే కనీళ్ళు కొట్టి నా బోర్డు తీసేసారు. తీసేస్తే మేము కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా ఉన్నది, హైకోర్టు నుంచి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి వాళ్ళు వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేయద్దు. ఎందుకంటే వీళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళు 10 మంది వచ్చినా చేసుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా అందరూ మీరు కూడా చెప్పండి, ఇక్కడ ఉండేతోడు కూడా దయచేసి మీరు ఏమనుకోకుండా మేము అంటానని. మన ఊరోళ్ళకి మనకే గొడవలు పెట్టి అన్నతాను. ఇప్పుడు అతను పోయి ఉంటే అతను రావాలి, అతను కొట్లాడాలి. వాళ్ళు రారు, మేము మమ్మల్ని చూడగానే ఉరుకుతారు, వాళ్ళు తిట్టాను. మొన్న సర్వే కానీ ఒకసారి ఒక 5 నెలల కింద వస్తే నేను అందరి ముందట సర్వే ముందట వీడు లుచ్చాగాడు, వీడు వేస్తుగాడు, వీడికి ఏం ల్యాండ్ లేదు, మీరు ఎందుకు వచ్చారా అంటే ఎంబడే వెళ్ళిపోతాడు, ఆయన ఉండడు ఇక్కడ. వీళ్ళు వచ్చి వీళ్ళు మనకు కొట్లాటలు పెట్టిస్తాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాకుండి. 50% దీంట్లో బాగుపడే వాళ్ళు ఉన్నారు ఈ వెంచర్ పైన. అయితే నా ఆలోచన ఏంటంటే, ఇంతమంది రెగ్యులర్గా 4 వారాల నుంచి 8వ వారాల నుంచి మీటింగ్ పెడుతున్నారు కాబట్టి ఒకవేళ సూచన బోర్డు పెడితే బాగుంటుందని నా ఆలోచన. సూచన బోర్డు పెడితే ఎవరైనా ప్లాట్లు వచ్చిన వాళ్ళు కానీ, ఇంకెవరైనా కొనుక్కునే వాళ్ళు కానీ, ఎవరైనా అవసరాలకు అమ్ముకునే వాళ్ళు కానీ ఆ సూచన బోర్డు చూసి దీంట్లో ఎట్లాంటి కేసు లేదు, కేసు ఉందని చెప్పేటోడు ఏదో వాడిని పబ్బం కట్టుకొని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇక ఇప్పుడు రేపా వీళ్ళని బెదిరిస్తే అవుతుందా, అది బెదిరిస్తే అవుతుందా అని అనుకుంటున్నాడు. కాబట్టి వాడికి చెక్ పెట్టినట్టు అవుతుందని నా ఆలోచన. మీ అసోసియేషన్ వాళ్ళకి నేను నా ఆలోచన చెప్తున్నా, సలహా కూడా ఇవ్వట్లేదు, నా ఆలోచన చెప్తున్నా. అలా పెడితే ఏమవుతుందంటే ఇంత పెద్ద ఎంజర్కి కొనేవాళ్ళు వచ్చి ఈజీగా ఉంటారు. ఈడొచ్చి చూసిపోయేలోపు దాదాపు మన దగ్గర 20-30 ఆఫీసులు ఉన్నాయి. ఆయన కూడా తెలిసినట్టు ఉంటాడు, అన్నా ఏకశిల ప్లాట్లో నేను ప్లాట్ కొనాలనుకుంటున్నా అంటాడు. మన 20-30 ఆఫీసులో కూడా ఒకటి చెప్తాడు, వద్దు పోయి అలా కేసులు తీసుకోకూడదు పోయి. ఇలా జరుగుతుంది కాబట్టి ఆ సూచన 3 साल पहले जो है ना सिंगाराम में जो है ना बुच्ची रेड्डी लेआउट है, वो लेआउट में भी जो है ना ये तो वेंकटेश्वर और जो है बिल्डर है उन्हें क्या है बोले तो पट्टेदारों को जो है ना पानी के पासबुक जो है ना कैंसिल करके वो लोग जो है हम नहीं बेचे, हमारे बाप दादा बेचे बोल के वो लोग कैंसिल करा के धरनी ऐप में भी नाम चेंज करा लिए, पट्टे के पेपरों में भी नाम चेंज करा लिए। तो 2 साल जो है ना हम लोग इतनी जो है ना मेहनत करें वहाँ के प्लॉट्स वाले, और प्लॉट्स वाले सभी जो है ना सबका हक है। जब भी जो है ना मंडल ऑफिस को जाओ या जो है ना कलेक्टर ऑफिस को जाओ या पीएस को जाओ या कोर्ट को जाओ, क्वांटिटी में जाने से क्या है बोलते आगे वाला भी ऑफिसर उठ के बैठता अगर क्या इशू है, प्रॉब्लम क्या है। तो सभी का ये प्लाट वालों का हक है कि जो है ना काम होना। तो बोला ये है मेरा, तो वो सिंगाराम का जो बुच्ची रेड्डी लेआउट है वो लेआउट जो है ना प्लाटों के जो है फेवर में आगा, प्लाट ओनरों के फेवर में आगा। वो लोग बहुत सारी कोशिश करे, एमएलए से कराए, एमपी से कराए, पीएस से कराए, हर मंडल ऑफिस से हर ऑफिसर को लोग खरीद लिए, मगर फेल हो गए वो लोग। इंशाल्लाह ताला सभी लोग जो है ना यूनिटी बना के अपन जो है ना अपन वकील साहब बन के जो है ना अपने काम में जो है हिस्सा लेके काम करें। उनकी भी हिम्मत आप लेके उनके पीछे डर के अपन हर चीज में अपन जो है ना हिस्सा लेके काम करें, तो इंशाल्लाह ये भी काम अपना कामयाब होगा। प्लाटों वालों की जुस्तजू ये है कि सही करे, बस मेरे को और कुछ बोलना नहीं है। इंशाल्लाह ताला कामयाबी जो है प्लाट वालों की होंगी, इंशाल्लाह ताला सब गरीब लोगों की जो है ना कामयाबी होंगी उसमें, इंशाल्लाह अल्लाह साथ देगा आपका। ठीक है, తల్లిదండ్రులు మన బాధ్యతలు నిర్వహిస్తారు. అలా నా జీవితంలో చిన్నప్పుడు అంటే ఈ వెంచర్ తోటి నా వయసు 21 సంవత్సరం ఉన్నప్పటి నుంచి ఈ వెంచర్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. అప్పుడు 200 రూపాయల గజం ఉండే, అప్పటి నుంచి నాకు అవినాభావ సంబంధం ఉంది. నా ఇంట్లో బరువు బాధ్యతలు నా తండ్రి ఎలా నిర్వహించాడో, నా చెల్లెల పెళ్ళి కానివ్వండి, నా పెళ్ళి కానివ్వండి, నేను ఒక ఇల్లు కట్టుకోవడము, నా ఆర్థిక సమస్యలు అనేవి మొత్తము ఈ వెంచర్ ద్వారానే తీరినాయి. అందుకే ఈ వెంచర్కు నేను శిరస్సు ఉంది మొట్టమొదట పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాను.
ఈ వెంచర్లో గత ఇన్ని సంవత్సరాలుగా దరిదాపు ఒక 2000 నుంచి 3000 మంది మీడియేటర్లు అంటే మధ్యతరగతి మధ్యవర్తులు నిరుద్యోగ సమస్య నుంచి వైదొలిగారు. దరిదాపు అంటే 2000 నుంచి 300 మంది వాళ్ళ ఆర్థిక సమస్యలు వాళ్ళ సమస్యలు ఉన్నాయి వైదొలిగాయి. ఏంటంటే ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉద్యోగం లెక్క చేసుకొని నెలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం చేసుకొని బతికిన వాళ్ళం ఉన్నాం మేము. ఇది ఒక గోమాత లెక్క. రోజు మనం గో యొక్క పాలు తీసుకొని పాలు పెరుగు అన్నం కలుపుకొని ఏ విధంగా తింటున్నాం. आप लोगों का ताउन जो है बहुत बड़ा हिम्मत अफजाई होंगी इंशाल्लाह। जो है अब जो इंसाफ के लिए जब ठहरेंगे तो जो है ऊपर वाला भी साथ देता। हम जो है 2009 से जो काम कर रहे हैं, अब कितने जो है इसमें अड़चना नहीं आए होंगे, कौन हमारे को जो है डराए नहीं होंगे, कोई धमकाए नहीं होंगे, कोई पुलिस जो है हमारे ऊपर कितने केसेस नहीं डाले होंगे, यहाँ तक कि रेप केस भी डाले हमारे ऊपर। तो बस ऊपर वाले के कर्म से जो है हम ये फील्ड में है, वकील है और किसी को जो है पैसे दे के कराने की ज़रूरत नहीं है। तो ऐसा सक्सेस होते हुए आ रहे, क्योंकि जो है हमेशा धर्मे रक्षिते रक्षिता। आपको धर्म को जो है आप धर्म का साथ देंगे तो ऊपर वाला जो है अपना साथ देगा। यही लेके चल रहे हैं ये एसोसिएशन। लेकिन ये जो है गांधेयवादम वाला पीस శాంతి అదే విధంగా అమ్జద్ భాయ్ చెప్పినట్టు ఇప్పుడు ఒక 100 మంది 200 మంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడి అరే ఇది ప్రజా సమస్య ఉన్నదని చెప్పి మనం సపోర్ట్ చేస్తుండే. మనది యొక్క ఫస్ట్ వీక్ మొదటి వారంలో ఇదే లేవనెత్తినాం మనం. కోర్టులో అన్నీ అయిపోయినాయి మిత్రులారా, కోర్టుకు మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, నేను తీసుకొచ్చినా. ఇప్పుడు అందరూ ఒకటై పనిచేసే సమయం ఆసన్నమైంది, మీరు అందరూ వస్తేనే భూమిని కాపాడగలుగుతాం కానీ లేకపోతే కాదని చెప్పిన ఆ నినాదంతో ఈరోజు 100 మంది 60 మంది 70 మంది 150 మంది వరకు కూడా మనం గవర్నమెంట్ ఆఫీసులను అక్కడ ధర్నాలు చేసుకుంటూ మన యొక్క హక్కులను సాధించుకుంటున్నాం. అదే కనుక తహసీల్ ఆఫీస్లో ఆ రోజు మనం 100 మందిని వెళ్ళి మనం ఆ సర్వేని ఆపకుంటే ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్తో సర్వే చేస్తే మన యొక్క 10 ఎకరాల భూమి అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత దీని మీద పడేవాడు. ఆ ఆర్డర్స్ ఎన్నో చూపెట్టినా కానీ ఆఫీసర్స్ ఒకేసారి చేశారు. సార్ మీరు వకీలు వచ్చి మీరు ఇస్తారేం సార్, ఎవరికైతే ఉంటుందో అక్కడ 100 మంది ఉన్నారంటున్నారా, 100 మందిలో కొంతమంది వస్తే నేను వాళ్ళు చెప్పడంతో మీటింగ్ కంటిన్యూగా 8 వారాల నుంచి అంటే 2 నెలల నుంచి. అసలు మన కాన్సెప్ట్ ఏంది 45 రోజులలో 6 వారాలు వచ్చినాం మనం. ఆ ఛాలెంజ్లో ఆటంకాలను ఎదుర్కొంటూ మళ్ళీ వాడి కబ్జాకు రాకుండా వాడుకున్న మళ్ళీ లేటెస్ట్ పాస్బుక్లను క్యాన్సిల్ చేసుకుంటూ ఆఫీసు ఎస్ఐ పిఎస్ పోచారం పిఎస్ ఏసీపీ ఉప్పల్ తహసీల్దార్ హెచ్ఎండిఏ అన్ని ఆఫీసులను చుట్టుముట్టుకుంటూ కొందరు అడ్వకేట్స్ పని చేసే అక్కడ అడ్వకేట్ చేసుకుంటూ మెంబర్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. తర్వాత వాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతున్నది అనేది మాకు ఇంటర్నల్గా చెప్తూనే ఉన్నారు ఆఫీసర్స్కు మనం చాలా బిగ్ హెడ్. వాళ్ళకు మన అసోసియేషన్ తరఫున ప్లాట్ మెంబర్స్ తరఫున తాన కృతజ్ఞత. ఆఫీసర్స్ కూడా హానెస్ట్ ఉంటారు సార్, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. అండ్ మిమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మాకు సహకరించి మా యొక్క వాయిస్ ఏదైతే ప్రజలకు వెళ్ళేటట్టు చేస్తున్నారో దానికి మీకు కృతజ్ఞతలు సార్. ఇది 8వ వారం విజయవంతంగా ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ యొక్క మెంబర్స్తో కలిసి విజయవంతంగా నిర్వహించుకున్న 7వ వారం మీటింగ్ సార్. ఇప్పటి వరకు మేము ఏమేం చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తాం సార్. మా కాన్సెప్ట్, మా అసోసియేషన్, మా మెంబర్స్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు కావించుకోవడం. అందులో గృహ నిర్మాణాలు కావించుకునే విధంగా మేము పోరాడుతున్న క్రమంలో కొన్ని మాకు ఆటంకాలు జరిగినాయి. అది ఒకటి, నంబర్ 1 సర్వే. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్గా క్రియేట్ చేసి సర్వే చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి వస్తే తహసీల్ ఆఫీస్లో వెళ్ళి మేము దాన్ని రెసిస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు సర్వే చేయనని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. రెండవది, మేము ఇక్కడ
కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎఫ్ఐఆర్ కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మూడవది, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతని యొక్క మొటేషన్ ఏదైతే ఇల్లీగల్గా మొటేషన్ చేసుకున్నాడో వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి వీలు కాకుండా మీరు ధరణిలో పెట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ధరణిలో ఇన్కార్పొరేట్ చేస్తారని చెప్పి మనకు కలెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో ఎల్ఆర్ఎస్ మన యొక్క ఎల్ఆర్ఎస్ 739 నుంచి 42 సర్వే నెంబర్స్లో వచ్చే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడం జరిగింది మిత్రులారా. అదే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీవే ప్లాట్లు అని చెప్పి. తర్వాత ఎల్ఆర్ఎస్ రిస్టోర్ జరిగింది. ఇక ఈ వారం యొక్క కార్యాచరణ అసోసియేషన్ ద్వారా ఏంటంటే, మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ యొక్క గృహ నిర్మాణం కావించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ఒక్క వారం. ఇంతే. ఇప్పటి ఏజెండా ప్రకారం దీని ప్రకారం మీడియా మిత్రులు కానీ మా మెంబర్స్ కానీ సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వేదికతో మీ ద్వారా మా మిత్రులకు మా ఏకశిల నగర్ ప్లాట్లో 2083 మంది ఎందైతే ఉన్నారో ప్రతి మీటింగ్ ఒక 60, 70, 100, 200 అలాగే వస్తున్నారు. అందరు మూకుమ్మడిగా 2000 మందితో మూకుమ్మడిగా వచ్చే వారం వరకు మనం మీటింగ్ నిర్వహించుకోవడానికి అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు క్లీన్ చేసుకోవడానికి పొజిషన్ అనుకోవడానికి ఏసీబీ గారు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు? లేదండి, మేము పొజిషన్లోనే ఉన్నాం. కొన్ని ఇండ్లు కట్టుకున్నాం, ఆ ఇండ్లలోనే ఉన్నాం. మా ప్లాట్లలో మేమే ఎంజాయ్ చేసుకుంటున్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం. మేము పొజిషన్లో ఉన్నప్పుడు తను మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్టర్బ్ చేయడం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతున్నది పోలీసులు. మేమే పొజిషన్లో ఉన్నాం. ఇప్పటి నుండి కాదు, 1985 నుంచి ఇప్పటి వరకు మేమే పొజిషన్లో ఉన్నాం. అది లేఅవుట్, వాడి పొజిషన్ అనేది లేదు. ఇల్లీగల్గా క్రియేట్ చేసుకున్నాడు. పొజిషన్ అనేది మేమే ఉన్నాం. ఇది ఏదైతే ఉందో గాంధీయవాదం అని అన్నారు కదా, ఇప్పటి వరకు మాది ఏదైతే ఉన్నదో గాంధేయవాదం. ఇప్పటి వరకు ఏ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్లాట్ హోల్డర్స్ కానీ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేయడం కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అలా చేయడానికి లేదు. మేము చట్టపరంగా చట్టరీత్యా కోర్టు ద్వారా న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంధీవాదం ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మీరు ఇల్లు కట్టుకొని ఇళ్లలో పోయే వరకు గృహ నిర్మాణం మాది ఒకటే ధ్యేయం. అసోసియేషన్ ప్లాట్ మెంబర్స్ ఒకటే ధ్యేయం. చివరి వరకు పోరాడి గృహ నిర్మాణం గావించుకొని మూకుమ్మడి గృహ ప్రవేశాలు అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు.